తెలుగు టైటన్స్ టీమ్ ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 కంటే ముందు తెలుగు టైటన్స్ టీమ్ ప్రో కబడ్డీలోనే వన్ ఆఫ్ ది వీకెస్ట్ టీమ్. ఈవెన్ ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 కంటే ముందు తెలుగు టైటన్స్ టీమ్ పై మ్యాచ్ గెలవాలంటే ప్రతి ఒక్క టీమ్ కి ఈజీ టాస్క్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 కంటే ముందు తెలుగు టైటన్స్ టీమ్ అయితే చాలా లేజీగా తీసుకుంటారు అండ్ ఈజీగా కూడా మ్యాచెస్ ని తెలుగు టైటన్స్ టీమ్ పై అయితే గెలుస్తారు. తెలుగు టైటన్స్ టీమ్ సీజన్ 7 నుంచి సీజన్ 10 వరకు మొత్తంగా అయితే 88 మ్యాచెస్ అయితే ఆడారు. ఈ యొక్క 88 మ్యాచెస్ లో తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు గెలిచింది కేవలం 11 మ్యాచ్లు మాత్రమే. అంటే మొత్తం 4 సీజన్లు కలుపుకొని తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు గెలిచింది కేవలం 11 మ్యాచ్లే. బట్ తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఆడిన 22 మ్యాచ్లు అయితే ఏకంగా 12 మ్యాచ్లు అయితే గెలిచారు. అంటే గత 4 సీజన్ లో గెలిచిన మ్యాచెస్ కంటే ఈ ఒక్క సీజన్ లోనే తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు ఎక్కువ మ్యాచెస్ అయితే గెలిచారు. ఈవెన్ తెలుగు టైటన్స్ టీమ్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పేసి ఈ సంవత్సరంలో వీళ్ళైతే నిరూపించారు. అండ్ ఇవన్నీ జరగడానికి ది మెయిన్ రీజన్ వచ్చేసి కోచ్ కిషన్ కుమార్ హుడ్డా అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను యాజ్ ఎ హెడ్ కోచ్ గా తెలుగు టైటన్స్ టీమ్ కి అపాయింట్ అయినప్పటి నుంచి తన అయితే డిఫరెంట్ అప్రోచ్ అయితే కనిపించింది. ఈవెన్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో కూడా ఏదైతే ప్లేయర్స్ తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళకి ఫిట్ అవుతారో ఆ ప్లేయర్స్ మాత్రమే బై చేశాడు. జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి, విజయ్ మలిక్ ని కేవలం 20 lakhs కే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో అయితే కొన్నారు. కానీ తన పర్ఫార్మెన్స్ 2 crores ఇచ్చిన వాడి కంటే ఎక్కువగా చేశాడు. రీజన్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా. ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు ఏ మాత్రం పెద్ద ప్లేయర్స్ అయితే కొనలేదు. ఈవెన్ పవన్ షెరావత్ ఒక్కరిని పక్కన పెడితే తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు ఎవ్వరు కూడా అంతంత పెద్ద నేమ్స్ ఉన్న ప్లేయర్స్ అయితే ఆక్షన్ లో బై చేయలేదు. ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ ఉన్న ప్లేయర్స్ మాత్రమే కోచ్ కిషన్ కుమార్ హుడ్డా ఏరుకొని మరి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో అయితే బై చేసుకున్నాడు. మోర్ ఇంపార్టెంట్లీ టీమ్ కి ఎవరు సెట్ అవుతారో వాళ్ళని మాత్రమే బై చేశాడు. అండ్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా వాళ్ళందరినీ చాలా అద్భుతంగా ట్రైనింగ్ క్యాంప్ లో అయితే గైడ్ చేశాడని కూడా చెప్పుకోవచ్చు. తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు గత సీజన్స్ లో ఎందుకు వెనకబడిపోయారు, ఈ సీజన్ లో ఎలా ముందుకు రావాలని చెప్పేసి తనైతే చాలా మంచిగా తెలుగు టైటన్స్ టీమ్ ని రీడ్ చేసి మరి ప్రో కబడ్డీ సీజన్ 11 లోకి అయితే దింపాడు. ప్రో కబడ్డీలోనే డిఫెన్స్ లో ది వీకెస్ట్ టీమ్ అనేటువంటి తెలుగు టైటన్స్ టీమ్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 కి వెరీ స్ట్రాంగ్ గా చేసి మరి దింపాడు. తను అనుకున్నట్లుగానే తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 11 లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే కనబరిచారని చెప్పుకోవచ్చు. ఈవెన్ లాస్ట్ సీజన్స్ కంటే ఈ సీజన్ లో చాలా బెటర్ తరంగా పర్ఫార్మెన్స్ అయితే కనబరిచారు. ఈవెన్ తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు మ్యాచెస్ గెలవడానికి కోచ్ పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈవెన్ తెలుగు టైటన్స్ టీమ్ కోచ్ అయితే మొత్తంగా ప్రాణం పెట్టేశాడు ప్రో కబడ్డీ సీజన్ 11 లో యాజ్ ఏ హెడ్ కోచ్ గా కోచ్ కిషన్ కుమార్ హుడ్డా. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏం లాభం అన్న ప్రో కబడ్డీ సీజన్ 11 లో అసలు తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు ప్లే ఆఫ్ కి రాలేదు కదా అని చెప్పేసి. బట్ జస్ట్ కంపేర్ చేసుకోండి లాస్ట్ 4 సీజన్ తెలుగు టైటన్స్ టీమ్ పర్ఫార్మెన్స్ కి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ ఇయర్ లో తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి. కోచ్ కిషన్ కుమార్ హుడ్డా దబంగ్ ఢిల్లీకి ప్రో కబడ్డీ సీజన్ 8 లో కోచింగ్ చేసినప్పుడు వాళ్ళైతే చాంపియన్ గా నిలిచారు. అండ్ సీజన్ 9 అండ్ 10 లో డైరెక్ట్ గా ప్లే ఆఫ్ కూడా ఆడారు. అండ్ ఈ సీజన్ ఎక్కడ ఉన్న తెలుగు టైటన్స్ టీమ్ ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చి చాలా మంచిగా ఆడిపించాడు. చాలా డిఫరెన్సెస్ అయితే టీమ్ లో తీసుకొచ్చాడని కూడా చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగు టైటన్స్ టీమ్ వర్సెస్ పునేరి పల్టన్స్ టీమ్ ప్రో కబడ్డీ సీజన్ 11 తెలుగు టైటన్స్ టీమ్ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు గెలిచిన తర్వాత టీమ్ ఫ్యాన్స్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ టీమ్ ప్లేయర్స్ మొత్తం ఆనందపడుతుంటే తన ఒక్కలాగే సీట్ లో కూర్చుండిపోయాడు. బాధతో కనిపించిన తన ఫేస్ ని ప్రతి ఒక్కరు కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేను ఇంత కష్టపడ్డా కానీ ప్రో కబడ్డీ సీజన్ 11 కి తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళని ప్లే ఆఫ్ కి చేర్చలేకపోయాను కదా అని చెప్పేసి తన బాధ అయితే స్పష్టంగా కనిపించింది. తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు మాత్రం రాబోయే సీజన్ కి తప్పు మాత్రం చేయకూడదు. కోచ్ కిషన్ కుమార్ హుడ్డాని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. అమేజింగ్ కోచ్ అనే చెప్పుకోవచ్చు. ఈ కోచ్ ని రాబోయే సీజన్ కూడా తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు ఖచ్చితంగా అయితే మెయింటైన్ చేశారంటే ఖచ్చితంగా రాబోయే సీజన్ కప్ అయితే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. రియల్లీ తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళు అయితే చాలా ఇంప్రూవ్ చేశాడనే చెప్పుకోవచ్చు. ఈ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా తెలుగు టైటన్స్ టీమ్ వాళ్ళకి ప్రో కబడ్డీ సీజన్ 11 లో చేసినటువంటి కోచింగ్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సీజన్ లో కూడా కోచ్ కిషన్ కుమార్ హుడ్డా అనే తెలుగు టైటన్స్ టీమ్ కోచ్ గా ఉండాలని చెప్పేసి ఎంత మంది కోరుకుంటున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.